పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐపీ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ సమావేశంలో హాజీపూర్, లక్షెట్టిపేట, దండపల్లి మండలాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి 61 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నా ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైద్యపరమైన సహాయ సహకారాలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, మంత్రుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మంచిర్యాల నియోజకవర్గం ఉండేలా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలారా రానున్న సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే దండపల్లి, లక్షపేట్, హాజీపూర్ మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా వచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, నస్పూర్, మంచిర్యాల పట్టణాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించిండ్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా విజయంతో రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన మంచిర్యాలకి సంబంధించి క్రమశిక్షణకు పేరు పెట్టిన పార్టీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒక మంచి పేరుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఆ గ్రామాలలో ఉన్న మిగతా అందరితో కూడా, పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా సరైన వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సర్పంచులుగా నిలబడాలి అని ఇప్పుడు ఆశించిన వాళ్ళకి తప్పకుండా కూడా ముందు మళ్ళీ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే మిగతా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పేసి మన నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక కళని ఆయన సాకారం చేసుకుంటున్న దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు కూడా మన నియోజకవర్గానికి అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలి అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు కలలు కంటున్నారు. గత మన దాదాపు సంవత్సరంన్నర పైగా మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం అందరం కూడా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా గ్రామాలలో సర్పంచ్గా గెలిచి మీ గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలి. అట్లనే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెన్నికగన్న నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల నాయకులకు, మన కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కార్యకర్తలందరికీ కూడా వివిధ గ్రామాలలో మీకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే అబ్జర్వర్స్కి వెళ్తారో వాళ్ళు తప్పకుండా నామినేషన్స్ ఉపసంహరణ 3వ తారీఖుతో అయిపోతుంది. తర్వాత 4 నుండి 9 తారీఖు మధ్యాహ్నం వరకు మనకు ప్రచారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 5.5 రోజులు ఎవరైతే పేర్లు ఇచ్చిండ్రో, ఎవరైతే ముందుకు వస్తుండ్రో వాళ్ళు 5.5 రోజులు మీ పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించాలి అని చెప్పేసి నస్పూర్, మంచిర్యాల నాయకులకు, అలాగే లక్షపేట్ టౌన్ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ బాధ్యతలు నిర్వహిస్తూ
అభ్యర్థుల విజయానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి. అలాగే మనం అందరం అసలు ప్రేమ్ సాగర్ రావు గారు సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం చేద్దాము అని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఒక 2-3 నెలలు ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల సరే మనం కూడా పోటీలు నిలబడుతున్నాం. ఇప్పటికి కూడా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేయడానికి అక్కడ ఎక్కడైనా వీలవుతుందా అన్నది చూస్తున్నారు. మీరందరూ మాత్రం మీకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వహించాలి. అలాగే నేను కూడా చివరి 4 రోజులు రావటానికి తప్పకుండా వస్తాను. మనం అందరం కలిసి అభ్యర్థుల విజయానికి కృషి చేద్దాం. జై కాంగ్రెస్. ఫస్ట్గా మీరు గెలుస్తున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు కాబట్టి 61 మందికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 61 గెలుస్తున్నాం మేము, అది ఏ రకమైన సందేహం లేదు. అభ్యర్థుల ఎంపికల సరే ఒకరిద్దరికి అక్కడక్కడ 7-8 గ్రామ పంచాయతీలు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, భగవాన్ గా అగర్ దేరే మగర్ అందరు నయ్యి. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా దగ్గర కొంచెం ఒకటికి ఎక్కువ ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో నేను చేసిందంతా యువకుని నాయకులు, ఒక్కరు కూడా బయట అంటే పాత వాళ్ళు ఎవరు లేరు, అందరూ బయట చేసుకుంటూ వచ్చిన పెద్ద మన యువకులను తయారు చేసుకుంటూ వచ్చిన ప్రతి దగ్గర యువకులను చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ కాడ నుంచి మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి ఎంపీపీల కాడ కానీ జడ్పీటీసీల కాడ కానీ అందరూ యువకులు వచ్చారు. ఉమ్మడి జిల్లాలో యువకులు వచ్చారు, ఇక్కడ కూడా అందరూ యువకులు. ఇక మిగిలింది ఒక్కొక్క మండలం గురించి చెప్తాను నేను ఏమేం చేసినాను. ఆదిపూర్ మండలానికి సంబంధించిన మటుకు చాలా చేసిన, కానీ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ 115 కోట్లతోటి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, శాంక్షన్ అయింది. అది దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు, మొరేల్ ప్రాజెక్టు. మన దగ్గర మొట్టలు అంటాం, కొందరు కొర్రలు అంటారు, కొందరు బొమ్మలు అంటారు, వివిధ ప్రాంతాల్లో వివిధ పేరు పెట్టి పిలిచిన ఆ ప్రాజెక్టు మొట్టమొదటి 115 కోట్లతో ఇప్పుడు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల లోపు దాదాపు 450-500 కోట్లు వస్తాయి. అది కాకుండా ఇది పూర్తి అంటే 70-30 బేస్లో జరుగుతుంది. 70% కేంద్ర ప్రభుత్వం ఫండ్స్, 30% రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్తో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదటిసారి చెప్పడం మర్చిపోయినా, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వారి సహచరుల మంత్రివర్గ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే నా పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితిలో వాళ్ళందరూ ముందుకు వచ్చి ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అమెరికా పంపిస్తామని చెప్పి మొత్తం తయారు చేసి నన్ను పంపించి నాకు పునర్జన్మనిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఉన్న నాకు బద్ధశత్రుడైన కరడుగట్టిన బీజేపీ వాదులైనా, కరడుగట్టిన టీఆర్ఎస్ వాదులు కూడా ఇవాళ నా శత్రువులు కూడా ఆ సారు ఆరోగ్యంతో బయటికి రావాలి, బయటకు వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి ఇంకెవరు అభ్యర్థి అని జరగదని వాళ్ళందరికీ నాకు వెన్నుదన్నాలు వేసి నన్ను కాపాడుకునేందుకు పూజలు చేసినారు. కొందరు దేవుళ్ళకు పోయారు, కొందరు గుళ్ళలకు పోయారు, కొందరు మసీదులకు పోయారు. మక్క వేయనకాడ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఎవరైతే ముస్లిం సోదరులు మక్క వేయను అక్కడ కూడా ప్రార్థన చేసి వచ్చింది. వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు నుంచి మరొకసారి నమస్కరిస్తాను. మీ అందరి ఆశీర్వాదం, సహకారం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఇవాళ మీ ముందునే వచ్చి ఇట్లా కూర్చున్నాను. నాకు పునర్జన్మ ప్రసాదించిన సాయిబాబా దేవునిగా సాయిబాబా కానివ్వండి, లేకపోతే గూడెం సత్యనారాయణ స్వామి కానివ్వండి, మిగతా అందరికీ కలిపి వాళ్ళకు కూడా అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. అలాగే దీని తర్వాత ఈరోజు మొన్న కూడా నేను వస్తానని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇప్పటివరకు కష్టపడి పనిచేసిండు, డాక్టర్లు కదలకమని చెప్పిండు, అయినా కూడా చెప్పి వాళ్ళని ఒప్పించి నేను పోతా మంత్రులకు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న నువ్వు ఆరోగ్యం బాగాలేదు పోతాను పోక తప్పదు, ఎందుకంటే వాళ్ళు నా కోసం కష్టపడ్డారు, ఇప్పుడు సర్పంచుల కోసం నేను ఆలోచించి ఫైనల్ చేయకపోతే ఇబ్బందులు అయితే మంచిది కాదు అని చెప్పి అన్నప్పుడు హెలికాప్టర్ కూడా ఆయన అరేంజ్ చేసిండు. నువ్వు ట్రావెల్ చేసి 40 గంటలు ట్రావెల్ చేసే పరిస్థితి లేదని చెప్పి హెలికాప్టర్ అరేంజ్ చేసి హెలికాప్టర్ ఇచ్చి పంపించిన వారికి మరొకసారి పెద్ద ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు ఆదిపూర్ మండలానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పి, రెండోది లక్ష్మీపేట మంచిర్యాల మన హైటెక్ సిటీలో ఎస్సీ బాలికల పాఠశాల, ఇది మన కేజీబీఎస్ వాళ్ళది. ఈ మేము డైట్ ఛార్జీలు పెంచినప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్ ఆ పిల్లలు తీసుకుపోయి కల్పించడం మేము కృతజ్ఞతలు చెప్తామని చెప్పి, ఆ సందర్భంగా వాళ్ళు బిల్డింగ్ లేదంటే బిల్డింగ్ అయినా అనౌన్స్ చేసిండు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉడిపేటలో 30 కోట్లతోటి కేజీబీఎస్ వాళ్ళకు ఇప్పుడు స్కూల్ వరకే ఉన్నది. స్కూల్తో పాటు అన్ని ఏవైతే హై స్కూల్ కాలేజ్ ఇంటర్మీడియట్ కలిపేసి 6th to 10th అన్ని డెవలప్ చేస్తున్నాం. ఎక్కడైతే కాలేజ్ ఉందో కాలేజ్ కూడా స్కూల్ కలుపుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది 6 to 12. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రూవ్ చేసింది. కాబట్టి అక్కడ గుడిపేటలో ఏడైతే స్థలం కూడా చేసిన వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఇండస్ట్రియల్ పార్కు ల్యాండ్ అక్విజిషన్ 35 కోట్లు రిలీజ్ చేసిండు. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది మొత్తం. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 35 కోట్లు రిలీజ్ చేసింది. అది కూడా స్టార్ట్ అయితే పనులు రోడ్లు వేయడం జరిగింది. మిగతా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 170 కోట్లు ఐటీ పార్కు ఇండస్ట్రీ పార్కు అలాట్ చేయడం జరిగింది. మొత్తం 5 డబ్బులు అలాట్ చేసింది. ఇప్పుడు ఈ బహుశా 15 తర్వాత లాస్ట్ చివరి ఫేజ్ తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రాం కూడా తాళ్ళపేటల లింగాపూర్లో డిసైడ్ చేసిన ప్రోగ్రాం 15 నుంచి 20 మధ్యన ఉంటుంది ప్రోగ్రాం. అప్పుడు సింబల్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారికి వస్తుంది. ఆ రకంగా నన్ను వెనుదట్టిన ముఖ్యమంత్రి గారికి దాదాపు ఆజపూర్ మండలం ఇంకా చెప్పుకుంటూ పోతే బాగా శాంతంగా ఉంటుంది. అన్నిటికన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడున్న అధికారులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. ఇక్కడ ఇందిరమ్మ స్కీమ్ కానీ ఏ స్కీమ్ జరిగినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతి లేకుండా చేయడం జరిగింది. దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా దాంతోపాటు ఆజపూర్ అనేది మండలం అనేది ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చేస్తున్నాయి. ఆజపూర్ మండలం మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ టీచింగ్ హాస్పిటల్ అక్కడ వచ్చింది. అక్కడ చెప్పుడు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇంకొక 6 నెలలు 1 year లోపల చేస్తున్నాయి. ఎక్కడ ఊరుకోవట్లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు మీకు దేశానికి జరిగినాయని వాళ్ళు ఇది జరగని చెప్తాను. ఈ వేదిక ద్వారా కూడా ఛాలెంజ్ చేస్తుంది. రమ్మని చెప్పండి, రుణాల గురించి మాట్లాడతాం. ఇప్పుడు మేము అనౌన్స్ చేసింది 2 లక్షల రూపాయలు. దాంట్లో భాగంగా దాదాపు అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సొసైటీలో కొన్ని అవినీతి జరిగింది, అటువంటి ఆగినాయి తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలకి జరిగిన ఆగలేదు. ఒకటి మా మంత్రి గారు ఇంకా కొంచెం తుమ్మనాగేశ్వరరావు గారు గుండె ధైర్యం ఎక్కువ చేసుకొని 5 లక్షలు మేము ఇంట్లో కట్టినా కూడా 3 లక్షలు కట్టండి 2 లక్షలు ఇస్తామని చెప్పింది. అవి కొన్ని ఆగినాయి. అవి కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంచెం వెసులుబాటు తీసుకుని 6 నెలలకు 1 year లోపల అవి కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తే రమ్మని చెప్పండి. ఇక్కడ ఉన్న శాతం కాకపోతే ఇంకేమన్నా రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. నేను ఒక్కొని వస్తా. సెల్ ఫోన్ తప్ప ఏమి ఉండదు. నా దగ్గర ఏ ఒక్కటి కాగితాలు ఉండే ఏముండే నేను చెప్తే ప్రతిదాన్ని కాబట్టి చెప్తాను. 200 యూనిట్ల కరెంటు ఇవాళ పంపు మోటార్లకు వాళ్ళు మొత్తం దివాళీ చేసిన బడ్జెట్ ఇచ్చిపోతే 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ ప్రతి నెల అకౌంట్లకు గవర్నమెంట్ అకౌంట్లకు డబ్బులు వస్తే 8,000 కోట్లు, దాదాపు 12,000 కోట్ల దాకా సంవత్సరానికి 30,000 కోట్లు ఉంటే 10,000 కోట్ల దాకా దాదాపు రుణాలే పోతాయి. వాళ్ళు తెచ్చిన రుణాలకు వడ్డీ అనుకోండి అసలు అనుకోండి వాటి కింద పైన కూడా ఉన్నవాడితో వెసులుబాటు చేసుకుంటూ ఇవాళ జీతాలు ఫస్ట్కి ఇస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ 4వ తారీఖు ఇస్తున్నాం. ఇది కాకుండా కూడా 5 తారీఖు నుంచి 10 తారీఖు వరకు 11 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ దాదాపు 6 లక్షల చిల్లర ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ 5 లక్షల చిల్లర ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా డేట్ల ప్రకారం ఇవ్వడం ఇచ్చుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇచ్చుకుంటూ వచ్చినాయి. ఇస్తే కరెంటు వాళ్ళకు ప్రతి నెల 8,000 కోట్లు ఇస్తాం. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ మాఫ్ చేసేటి, అదేవిధంగా కొత్తగా 200 యూనిట్లు ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇలా కరెంటు కూడా నిరంతరాయంగా నడుస్తుంది. ఏదో ఎక్కడైనా ట్రిప్ అయ్యో లేకపోతే వర్షం పడో పోలేకైనా ఇబ్బంది, కానీ లైట్లు ఎక్కడైనా రిపేర్ చేసే కాడ కొద్దిసేపు వెసులుబాటు అటువంటి తప్ప ఇంకా మిగతా ఏ రకమైన కోతలు వాళ్ళు కరెంట్ ఇస్తే ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు. కరెంటు గురించి మాట్లాడే హక్కు రాష్ట్రంలో వరకు లేదు. కరెంటు గురించి మాట్లాడే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉంది. ఎందుకంటే కరెంటు మాఫీ కరెంటు మాఫీ చేస్తాం రైతులకు మాఫీ చేస్తామని ఆ 2003లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటిపై అదే సంతకం పెట్టి రైతులకు సంబంధించిన మటుకు రుణమాఫీ కానీ రుణమాఫీ కాదు రైతులకు సంబంధించిన మటుకు కరెంటు మాఫీ చేయడం
దాంతోపాటు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం. ఇబ్బంది టీఆర్ఎస్ మాట్లాడే ఎక్కువ లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ₹1,00,000 రుణమాఫీ చేస్తాను 4 సంవత్సరాలు చేస్తారు. అదేవిధంగా మేము కాంగ్రెస్ వాళ్ళు 2008లో సోనియా గాంధీ గారి నాయకత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన దేశం మొత్తం ఒకటేసారి ఎంత రుణం ఎంత చూడకుండా అందరికి మాఫీ చేసిన కనుక అన్నమాట. మళ్ళీ ఇవాళ 2 లక్షలు మాట్లాడి 2 లక్షలు చేసిన కనుక అన్నారు. కాబట్టి రుణమాఫీ గురించి మాట్లాడే అధికార ఈ వేదిక ద్వారా వాళ్ళకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రమ్మని చెప్పండి వాళ్ళు. అంటే గాలికి చేసి సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ ఏదో అయిపోయింది అని చెప్పి చేస్తాను, కరెక్ట్ కాదు, నచ్చుతాను. ఇక మిగిలింది ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నేను చేసే ప్రభుత్వం అధికారులు ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అదేవిధంగా మిగతా అన్నిటికన్నా ఎక్కువ సన్నబియ్యం 20 లక్షల కుటుంబాలు ఉంటే ఇవాళ 90 లక్షల మంది, 89 లక్షల మంది ఇదివరకు ఉండే 10 లక్షల మందికి మళ్ళీ ఇస్తుంది. 99 లక్షల మందికి సన్నబియ్యం సంబంధించే ఘనత మా ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి వేడికొచ్చిందంటే దొడ్డుబాట్లు కొనుగోలు పరిస్థితి వచ్చింది. దొడ్డుబాట్లు ఎందుకంటే దొడ్డుబాట్లు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఇక్కడ కొనటంలో లేదు. కాబట్టి దొడ్డుబాట్లు పోతలేవు. రైతుల సోదరులు కూడా ఇప్పుడు ఏంటంటే దొడ్డుబాట్లు 2వ పంట వేయకండి, వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. కొనే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఆ తర్వాత మాకు కూతురు పెడతాను, ఇది పెడతాను, అది పెడతాను, మేము పెట్టదు. ఇంకొకటి కూడా నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా, మళ్ళీ చెప్తున్నా రైతు సోదరులకు. నేను కేసీఆర్ లెక్క మెడకొస్తుంది తొడగొస్తుంది చెప్పగానే నేను వాస్తవం చెప్తాను. మీకు 3 పంటలు ఇప్పుడు నిర్మిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. లక్ష్మీపేట దండపల్లి ఎవరికి కూడా చెప్తాను. 3 పంటలకు నేను నిర్మిస్తాను సిద్ధంగా ఉన్నాను. అది నేను చెప్పని చెప్తాను. గూడెం ద్వారా ఇస్తే కానీ కడెం ద్వారా మనకు 6 పంటలకు మాత్రం వీళ్ళంతే. ఎందుకని రైతు సోదరులు చెప్పేది ఒకటే, మీకు స్టాంప్ పేపర్ సంతకం పెట్టివ్వండి, నేను ఇస్తాను. మీరు 6 పంటలు వేయండి. 6 పంటలు వేస్తే మీకు వరి వేస్తే ఎంత వస్తుందో దానికన్నా 25,000 ఎక్కువ రాకపోతే నేను కట్టిస్తే 5 లక్షలు తక్కువ. ఎందుకంటే పోయినసారి నేను ఎంకరేజ్ చేసినప్పుడు రైతు చాలామంది మక్కేసింది. ఇవాళ మీకు పక్క జిల్లాల సంగతి చెప్తాను. సరే దాంతో వాళ్ళకి ఇబ్బంది పడవలసిన లేదు, కానీ సరే వెళ్ళి పరిస్థితి మనం చేస్తాం. నిర్మల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి మొక్కలు ఇస్తాం. 15 ఎకరాలు మొక్కలు ఇస్తాం. ముత్యాల జిల్లాలో కూడా గత 15 సంవత్సరాలు చేస్తున్నాం. ఇంతవరకు వాళ్ళకు అధికారికంగా సెంటర్లు ప్రభుత్వం నా దగ్గర మొట్టమొదటిసారి పోయినసారి వేసాను. 3,700 ఎకరాలేమో అడ్డపల్లి, 600 చిల్లర ఇక్కడ, 600 వాజిపేట, 600 లక్షపేట, 600 మొత్తం వేసింది 4,900 ఎకరాలు. 4,900 ఎకరాలు పెట్టి మొదటిసారి వేస్తే నేను సెంటర్ తీసుకొచ్చాను. దండపల్లి 2, లక్ష్మీపేట 1, ఆదిపురకు సెంటర్ తీసుకొచ్చాను. వాళ్ళ అదృష్టం, భగవంతుని దయ, గూడెం సత్యనారాయణ ఆశీర్వాదంతో పంట కూడా విపరీతంగా వచ్చింది. వాళ్ళ ఏదైతే మొక్కలు వేస్తే పక్కకు ఖర్చులన్నీ విషయంగా అవి ఇంటి కుటుంబ సభ్యుల కూలీల విషయంగా దాదాపు 60,000 నుంచి 70,000 వరకు ప్రతి ఒక్కరికి వచ్చింది. అదే వడ్లు వేసుకుంటే 20 నుంచి 40,000 వచ్చింది. ఇది రైతు బంధు కలుపుతుంది. సరే రైతు బంధు అని వాళ్ళంటే రైతు బంధు అది కలుపుతుంది. కాబట్టి రైతు వాళ్ళు అందరూ చెప్తారు. ప్రత్యేకంగా దండపల్లి మండలం దాదాపు 49 ఎకరాలు లేదు. ఇక్కడ కూడా 18 ఎకరాలు చిన్న 16 ఎకరాలు చిన్న ఎకరాలు, అక్కడ ఒక 60 చిన్న ఎకరాలు. అక్కడ మీరందరూ మొక్కలు కానీ పిసర్లు కానీ మినుములు కానీ నువ్వులు కానీ మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు, దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు దానికి ఏమైనా టెక్నికల్ సలహాలు ఉంటే అవి కూడా ఇప్పించే ప్రయత్నం మీరు వేయండి. మీకు పంట మీ అన్ని మీ డబ్బులు వారం రోజులు కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం. ఇక వాళ్ళకి టీఆర్ఎస్ మాట్లాడుతారు, బాగా మాట్లాడుతున్నారు, పెద్ద మాట్లాడుతున్నారు. నీ ఇలా మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను. మీ టైంలో ఎన్ని కుట్టాయని చెప్పాను. 10 కిలోలు దోసుకున్నాం. ఇంకా దోసుకున్న పైసలు ఎవరికి పోయినాయో, ఇక్కడ నాయకులకు పోయినాయా, కేసీఆర్ పోయి నేను వచ్చినాక మొట్టమొదటి సీజన్ 1 కిలో ఎవరైనా ఎక్కువ చెప్తే మాత్రం మర్యాద దక్కదని గెలిచినాక హైదరాబాద్లో అర్జెంటుగా క్యాంప్ అవసరం ఉంటామంటే పోయినా కూడా అక్కడ కూడా నా మనస్సు నా తలకాయ దిక్కనే ఉంది. ఇమ్మీడియట్ కలెక్టర్ ఫోన్ చేసి నెలల మీటింగ్ చెప్పండి, 1 కిలో కూడా ఎక్కువ తీసుకుంటే జోలికి పంపుతారు. దాంతో ఇక్కడ గెలిచిన తర్వాత 3వ రోజు 3 తారీఖు ఎన్నికలు అయిపోతాయి.
3 తారీఖు డిక్లేర్ అయిపోతే 6 తారీఖు నుంచి ఇక్కడ మొదలుపెట్టి పంటలు కొనడం ఒక్క ఈ గింజ ఎక్స్ట్రా అవ్వడం. అదేవిధంగా వేసంగి వచ్చే వరకు వేసంగి పంటలు కూడా రాష్ట్రం మొత్తం మీరు తెలుసుకోండి, మంచిళ్ళ కోసం కరవచ్చు. కానీ నేను చెప్పిన మా రైతులకు ఒక్క గుంట కూడా ఎండని అని చెప్పిన, గుంట కూడా ఎండకుండా లాస్ట్ గుంట వరకు కూడా నీళ్ళు ఇచ్చి పంటలు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే వెళ్ళిపోయిన మనకి ఇక్కడ కానివ్వండి, ఈ మునిగిపోయిన మా రైతులు మునిగిపోయిన నష్టపోయారు. మా దగ్గర నుంచి మా వాళ్ళకు నీళ్ళు ఇవ్వకుండా ఒక్క లీటర్ నీళ్ళు కూడా బయట తీసుకుపోమని చెప్పి మా వాళ్ళకి అందరికీ నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో గతంలో 20 సంవత్సరాల నుంచి నీళ్ళకి ఎక్కువ మంచినీళ్ళు ఎప్పుడు వస్తుంది, అత్తగలదు, రావదు, వస్తుంది, కాలు గడిపోతాం అంటే వస్తాయి, వాకి విషయంలో వేస్తారు. అటువంటి పరిస్థితి దర్శనకు 45 రోజుల లోపలే స్వచ్ఛటి మంచినీళ్ళు ఒక 4 రోజుల ముందు మీటింగ్ పెడతాం. ఎన్ని కొత్త కనెక్షన్లు ఇచ్చినాం, దాదాపు 40,000 కనెక్షన్లు ఇచ్చాం. అప్పటికున్న కనెక్షన్లు కానీ 40,000 కనెక్షన్లు ఎక్కువ ఇస్తున్నాం. ఇట్లా ప్రతి ఒక్కరు చేసుకుంటాం. ఇక మీరేం చేశారు, మండలాలకు సంబంధించి చెప్తున్నా, వ్యవసాయం గురించి చెప్తున్నా, రైతులకు మరొకసారి చెప్తున్నా, ముద్దవడ్లు మీరు వేసుకుంటే మాత్రం మాది బాధ్యత కాదు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవద్దు, కొనే పరిస్థితి లేదు ఎవరు ఇక్కడ. బయట దేశంలో కూడా మేము చేసిన తర్వాత చాలా రాష్ట్రాలకు సన్నబియ్య ప్రోగ్రాం వస్తుంది. సో ఇక్కడ వేసే పరిస్థితి కొనే పరిస్థితి లేదు కాబట్టి ఏకండి ఎవరు బయట కొనే పరిస్థితి లేదు, ఇక్కడ కొనే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల మీద ఎగుమతి చేసే అవకాశం కూడా చాలా తక్కువ. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేయకండి, మీరు ఆరుతడి పంటలు ఇవ్వండి. మీకు మేము కొన్న తర్వాత వారం రోజుల లోపల, కొందరికైతే 3 రోజుల డబ్బులు వచ్చాయి, వారం రోజుల లోపల ప్రతి రైతుకు డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసాం. మక్కలైతే మక్కలు కూడా చేసాం మొదటి 100 సంవత్సరం. ఈ రకంగా దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారితో పాటు వాళ్ళ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మంచిర్యాల నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ జరిపి ఏది అడిగినా ఇచ్చిన వాళ్ళకు మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇది మరొకసారి చెప్పి ఇక్కడ కడెం గూడెం 2 నీళ్ళు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు మన పంటలకు. మీరు ఓపుకుంటే 2వ పంట మీరు నేను చెప్పినట్టు వేసుకుంటే 3వ దానికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత ధైర్యంగా చెప్తాను. 3వ పంట అంటే ఇంత చేసే అవసరం లేదు. మీరు చేసుకుంటే టమాటాలు ఇట్లా మీరు ఫిబ్రవరి ఎండింగ్ నారు పోసుకుంటే ఏప్రిల్కు టమాటాలు వస్తాయి. ఏప్రిల్లో టమాటాలు ధర మీరు ఎక్కడ ఎవరికి అమ్మినా కూడా ఎక్కడ అమ్మినా కూడా 10-15 అట్లా టమాటాలు, బెండకాయలు, దొండకాయలు ఈ రకమైన మీకు అలవాటు నేను కొత్తగా నేను చెప్పేటి ఏం కాదు. ఈవెన్ చిక్కుడుకాయ కూడా వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కరోనా తర్వాత అందరూ గ్రామీణ ప్రాంత పంటలు తెచ్చిన ఆలోచన చెప్తున్నారు. చేయండి, మీకు లాభం అవుతుంది. ఇక్కడెక్కడైనా తేడా వచ్చింది కూడా అక్కడ కాలేకపోతే నా ఆలోచన ఒకటే, ఇంకా 2 సంవత్సరాల లోపల వ్యవసాయం ఎవరైతే చేస్తుందో వాళ్ళకు కూడా ఎకరానికి 5 లక్షలు తక్కువ అంటే వాళ్ళ ఖర్చులు, వాళ్ళ కూలీలు, వాళ్ళ కుటుంబం పనిచేసే అన్నీ తీసేయండి, మిగిలిచ్చే ఆలోచన పెట్టింది. అప్పుడు వ్యవసాయదారుల పిల్లలు ఇవ్వాలి, నాకు ఉద్యోగాలు కావాలి. దీంతోపాటు వ్యవసాయంతో పాటు పాడి పంట అంటాం, ఇంకా ఆవులు కానీ బర్రెలు కానీ, వీటితో పాటు కోళ్ళు, డైరీ, అదేవిధంగా మనకు ఫిష్ వస్తుంది మనకు. దాంతో నేరుగా దాదాపు 3 సంవత్సరాలు 200 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి ఫిషర్మెన్కు. తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకు వస్తాయి. దాంతో ఇప్పుడు ఖాళీగా ఉంటాయి. మిగతావి కూడా ఇట్లా ఎందుకు చెప్తున్నట్టు అన్నీ చేసుకున్నప్పుడు రైతుకు ఇన్కమ్ నా కోరిక, నా కళ ఒకటే, ఈ మంచిర్యాలకు సంబంధించిన డబ్బులు ఇక్కడనే ఉండాలని, ఇక్కడ డబ్బులు ఇక్కడనే ఉండాలి, బయటికి వెళ్ళి డబ్బులు మనకు కావాలి ఆలోచనతో చేస్తున్నాను. ఇంకా భగవంతుడు సహకరిస్తే తప్పకుండా ఒక 2000 ఉద్యోగాలు కూడా ఐటీ పార్క్, అది మన ఏది ఇండస్ట్రియల్ పార్క్లో ఎలక్షన్ నాటికే ఇస్తామని అనుకుంటున్నాను. భగవంతుడు సహకరించాలి. మిగిలింది ఈ రకంగా చేసుకుంటూ పోతాను. రైతుకి ఎప్పుడైతే రైతు కుటుంబంలో 5 లక్షలు చెప్పినా నా కోరిక మాత్రం 10 లక్షలు ఉన్నాయి. ఇక అన్ని సహకరిస్తే అది కూడా అవుతుంది. ఆడికి చేయగలిగిన నాడు ఒక సగం మంది ఉద్యోగాల బాధ్యతలు లొల్లి బంద్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు మన దగ్గర వస్తాయి. ఒక 5,000 దాకా ఉద్యోగాలు నేను తీసుకుపోగలుగుతాను. మిగతాగా ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. 2028 ఎలక్షన్లు పోయే నాటికి మంచిర్యాల కాన్స్టిట్యూషన్ అనేది మీరు మాకు ఏమి ఇచ్చొద్దు, మా దగ్గరికి తీసుకోకుండా సరిపోతుంది పరిస్థితి. మనకి సబ్సిడీ ఏమని దాంట్లో చేసే పరిస్థితి తీసుకురావాలి. మంచిర్యాల నియోజకవర్గం ఆ చేతిలో అడుక్కునే పరిస్థితి రావాలి, చేతిలో ఇచ్చే పరిస్థితి రావాలి అనుకుంటున్నాను.
దీనికి సమయం వ్యవసాయం గురించి చెప్తున్నాను, రైతులకు మరొకసారి చెప్తున్నాను. మీరు నేను చెప్పినట్టేనండి, మీకు లాభం జరుగుతుంది. ఈ రెండోది, ఈ లక్ష్యపేటకి వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి విద్యా వైద్యం అభివృద్ధి చెప్పుకు వచ్చిన దాని మీద చేసిన పర్పస్. విద్య మీద చేసి కాలేజీ స్కూల్ బిల్డింగ్ కట్టించి ఇవాళ అది రాష్ట్రానికి ఒక మోడల్ తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం ఉంది, మనకు తెలియకుండా అధికారులు మొత్తం వచ్చి చూసిపోతాను. ఇక గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన వారు కూడా చూస్తారు. హాస్పిటల్ 30 పడకలు ఎందుకు కట్టినామంటే మంచిర్యాల దాదాపు 1000 పడకలతోటి 1200 పడకలతోటి హాస్పిటల్ అవుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మనకి ఇవ్వడం జరిగింది. ఈవెన్ వరంగల్ కన్నా కూడా వెళ్తారు. ఆ సూపర్ స్పెషాలిటీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అది అయినప్పుడు ఇక వైద్యానికి కూడా మనం ఎక్కడికి హైదరాబాదు మద్రాసు చెన్నై అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను కాబట్టి అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉండే అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే సర్జరీ నేను చేసుకొని వచ్చాను ఆ సర్జరీ కూడా ఇక్కడ 30 పడకలు యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను తిరిగి అమెరికా డాక్టర్లు వచ్చి చేసిన సర్జరీ వైద్యం కూడా ఇక్కడ మంచిర్యాలలో ఏర్పాటు చేస్తాను. దాంతోపాటు కళ్ళ మీద దృష్టి తక్కువ ఉంటుంది, దానికి కూడా అలానే ఒక 30 పడకలతోటి కళ్ళ మీద శ్రద్ధతో కళ్ళ హాస్పిటల్లో పనిచేస్తాను. చెప్పేది ఏంటంటే వైద్యానికి సంబంధించిన ఎవరు ఇక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చి మంచిగా చదువుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే హాస్పిటల్ 30 అందరూ 30 పడకలు ఉంటాం, 30 పడకలు ఎందుకు కట్టాలంటే 30 పడకలు కన్నా ఎక్కువ 4 జాగాలు కట్టి మనం ఇబ్బంది పడాల్సింది, డబ్బులు దొరికి ఇబ్బంది లేదు. అక్కడికి అన్నీ ఉన్నాయి అని చెప్పి సో ఇక్కడ నుంచి 25 నిమిషాలు 15 నిమిషాలు ఆంబులెన్స్ అయితే 15 నిమిషాలు పోతుంది. ఇక్కడ నుంచి హాస్పిటల్ 2 మండలాలు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అనుకున్నారు వాళ్ళకు కూడా సరే 10 పడకలతో ఇక్కడ దండపెన్నా లేకపోతే ఇట్లా ప్రతి కార్యక్రమం తీసుకొని చేస్తుంది. రైతు సోదరులకు మీ అందరూ చెప్పేది ఒకటి, ఇవాళ ఎన్నికలు లేకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల కోసం రావడం జరిగింది. నిన్న వస్తువులు పడ్డ వచ్చింది. నా మీద దయ ఉంచి చేతులుంచి ఇప్పుడు నిలబడ్డది సర్పంచ్ అభ్యర్థులు 61 మంది వారు, నేను వాళ్ళ తరఫున నేను నిలబడ్డా. గుర్తుపెట్టుకోండి, 61 సర్పంచ్కి ఇచ్చి రాష్ట్రానికి మళ్ళీ ఒక సందేశం పంపిద్దాం, మంచిర్యాల నియోజకవర్గం ఎట్లుంది అనేది. దీనికి ప్రతి ఒక్క సోదరులు గ్రామీణ ప్రాంతంలో ఆజిపూర్ మండలం కానీ దండపల్లి కానీ లక్ష్పేట కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ, ఈ సమయం కొంచెం తక్కువ ఉన్నది, దాంతో తొందరగా వెళ్ళిపోవాలని ఆలోచన ఉందండి. మళ్ళీ 3:30కి వెళ్ళిపోవాలి. 30 తారీఖు నాడు మళ్ళీ కోయంబత్తూరు పోయేది. ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నాడు చిన్న సర్జరీ ఉన్నది, 80% అయిపోయింది, ఇంకొక 20% జరిగింది. మీ అందరి సహా మీ అందరి ఆశీస్సులతోటి, ఆ గూడెం సత్యనారాయణ ఆశీస్సులతోటి, సాయిబాబా ఆశీర్వాదంతో తిరిగి ఈ మధ్యకి వచ్చి మళ్ళీ మీతో పాటు నడిచి మీకన్నా స్పీడ్గా నడిచే అవకాశం నాకు ఇవ్వాలని సాయిబాబాని కోరుతున్నాను. తప్పకుండా 61 మంది అభ్యర్థులు కలిసి మరొక్కసారి మనకు ఒక సందేశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.